హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్. మన యాదన వచ్చి మన గల్లడి అయితే ఎట్లున్నా యాదన సూపర్ ఉన్నా నాకంటే బండ్లు మాత్రం మన బుజ్జిని మన బీవుని కట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేసాము, మళ్ళీ బండ్లు వచ్చి మన వీడియోలు పెట్టినందుకు బండ్లు చూసి మొత్తం ఇల్లు తెచ్చారు. ఈ రెండు బండ్లు అవుట్ అయిపోతాయి. ఈ రెండు ఎందుకంటే మన బోర్ బండ్లు చూస్తున్నారు. అది కంటైనర్ బాక్స్, ఇది కరీనా బాక్స్ స్టీల్ క్యాబిన్ ఉంటుంది. స్టీల్ క్యాబినా? స్టీల్ క్యాబిన్ ఇది. అమ్మని అందుకనే బయట మొత్తం రేకులే ఉంటాయి. డక్లు మిక్కులు మేము రాదుగా, అంతేనా? ఫుల్ పెయింట్ అవుతాయి. అంతేనా? చూస్తున్నా, వెనక చూస్తున్నావు కదా, ఇది మొత్తం కంటైనర్ బాక్స్ పెయింటింగ్. అది కూడా కరీనా బాక్స్ కదా? అది అన్ని అదే బండి ఉన్నాయి మన. ఇది కొత్త బండి, ఇది కొత్త చూస్తున్నా. దీనికంటే కట్టలు చూడు ఎట్లా ఉన్నాయి. అమ్మని అమ్మ ఎంత మంది ఉన్నాయి ఆయన. ఉల్టా కట్టలు ఉంటుంది అనమాట. ఇది ఉల్టా ఉన్నాయండి. దెబ్బ రాసుకుందా చూస్తున్నావా? ఇది ఉల్టా కట్ట బండి కంటైనర్. దెబ్బ రాసు ఇంతమంది ఉన్నాయి. గోర్మ ఆయన హౌసింగ్ కూడా రెండు ఉంటుంది. హౌసింగ్ చూస్తున్నా, రెండు హౌసింగ్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ముంగట రెండు ఉంటాయి హౌసింగ్. డబుల్ హౌసింగ్ 4 టైర్ తిరుగుతాయి. టిప్పర్ అయ్యింది ఇది. మీ షేర్ దగ్గర ఉంటుంది తారు, 4 టైర్ తిరుగుతారు మన అమ్మ ఐసోల్ బండి వాళ్ళు అక్కడ ఉన్నాయి చూడు. ఈ లిఫ్ట్ మన డబుల్ హౌసింగ్ ఎట్లా ఉన్నాయి చూడు. అమ్మ ఏంటి అన్న ఈ లిఫ్ట్ కట్టినవే చాలా పెద్దగా ఉన్నాయి. అవునుగా బంద బస్సు ఉన్నాయి అన్న. ఇది బోర్ బండి అన్న. ఇది బోర్ బండి క్యాబిన్ కడతారు. బోర్ క్యాబిన్ అదే ఆయన. ఇది మన బయట పోతుందిగా, దాంట్లో గ్యాప్ కనిపిస్తుంది పైన గ్యాప్. అమ్మాయి గ్యాప్ అయితే అది మాస్క్ పన్నమాట. ఎట్లా అమ్మ వదిలిపెట్టారా? దాంట్లో మాస్క్ వస్తుంది. మాస్క్ అమ్మ మాస్క్ ఉంటుంది కదా, అది మన రిగ్గు. అదే అదే మన లేదు బోర్ వేసేది ఉంటుంది. అల్ల కూర్చుంటాయి గట్ట. అందుకనే లేవాలి మరి ఏందమ్మా గట్ట పెట్టా నేను అనుకుంటున్నా. బోర్ బండి చేసుకోవాలి ఇట్లా. ఇది బండి ఈ కామెంట్ అన్న. ఇది అసలు ఇంకా దీన్ని మొత్తం ఇస్తారు కదా, ఇది మొత్తం ఫీడ్ చేస్తారు. దీని కూడా కలర్ మార్చాలండి. దీనికి అనుకుంటున్నా డిసెంబర్ కానీ ఇది ఈ కామెంట్. ఇది ఇదేనా ఈ బండి ఏంది? ఈ బండి కింద రెడీ చేస్తారు కదా. ఇది కొత్త డేజ్ బోర్డ్, కొత్త క్యాబిన్ రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత మళ్ళీ లేపి తీసుకుపోతారు అన్నమాట. మళ్ళీ బండి ఫిట్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. ట్రైన్ తెచ్చి తీసుకొని పోతారు. అది ఇది కూడా బాక్స్ కడుతుంది. ఇలా పాత బండ్లు అన్న మాట మొత్తం కొత్త బండ్లేగా కట్టేది. అప్పుడు మన బండ్లు కట్టిన కాల్చే లేవు. అది మన బండ్లు చూస్తారు కదా. స్టీల్ క్యాబిన్ రెడీ అయిపోయింది మొత్తంగా. ఇది ఇట్లా ఉంటుంది. అందుకే ఇలా చెప్పిన కాదు. ఇట్లా మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కూర్చుంటాయి. అమ్మ ఇది మింటోల బండి ఉన్నట్టే ఉందిగా. అమ్మ ఇది ఏదన్నా సార్లు అదే ఇలాగ ఆ క్యాబిన్ కి సర్వీస్ ఇచ్చాడు. ఈ మిషన్ కూర్చున్నది అట్లా. అమ్మ ఇది మింటరీకి అయిపోతుంది. అలాగే బయట చేసిపోతుంది. అవుట్ అయిపోతుందా? అమ్మ బయట పోతుందా? ఇదే ఈ మింటరీ బండి ఉన్నట్టే ఉందా అన్న ఇదే. అమ్మది ఎరుడు నాయన. ఇది అన్న ఆయన ఇది లావులు అసలుగా. అమ్మ ఈ మిషన్ ఏదట్టుంది. ఇది లావు ఇది పానట్టుంది అన్న. పైపు కూడా దిక్కేదట్టుంది. అమ్మ లిఫ్ట్ ఎడ్రాలింగ్ కూర్చుంటాయి. ఇది నిచ్చ నిలబడి ఏర్లు ఇవి కొడతారేమో అమ్మో. మరి తెల్లగా బాగుంది అన్న బండి. తల్లి ఇది ఇస్తారు అనవలసిందే. మా సరగా ఓ బోర్ వేయాలి. తీసుకుపోయి బోర్ అనే వేస్తాయి. ఇక వేస్తాయి కదా. మా అన్న అసలు మా అన్న ఊరికైతే దెబ్బ రాసుకుంది అన్న. ఇది మించి బండి ఉన్నట్టే ఉంది. అయితే ఇప్పుడు పొట్టు బండ్లు అయితే పొట్టు దొరకదు చాలా ఇబ్బంది పడుతుంటే ఎన్ని పొట్టు బండ్లు చూడు. ఇది సెకండ్ హ్యాండ్ బండి, దారి క్యాబ్ కడతారు. అది కొత్త బండి. ఎన్ని బండ్లు ఉన్నాయో చూపిస్తారు. మీకు పొట్టు బండ్లు పొట్టు దొరకదు. కాకపోతే ఈఎంలు కట్టలేక ఎన్ని తప్పు మాకు బాగా తప్పున్నా మరి బోర్ ఆయన. ఈ సీల్ బండి ఇది. ఈ సీల్ బండి ఎన్ని పొట్టు లారీలు ఉన్నాయో నేను చెప్పిస్తారా? ఎన్ని అంటే దగ్గరగా 10-15 ఉన్నాయట్టున్నాయి. మన పొట్టు బండ్లు మొత్తం ఇక్కడనే కట్టిస్తారు. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడు. పొట్టు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈఎంఐలు కట్టలేక ఓ బండి. మానవులకు కూడా 2 బండ్లు ఉన్నాయి. మా కొడుకులకు మానవ కొడుకులకు అసలు వాళ్ళు కూడా కిరాయి ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే పొట్టు దొరక చాలా ఇబ్బంది అవుతుంది. ఒకళ్ళు పొట్టు మీద బట్టి మళ్ళీ పొట్టు రేటు తక్కువ పెట్టుకుంటారు. ఎన్ని పొట్లాలు ఏ దేశం మీద వచ్చారని బండ్లు ఉన్నాయి. ఏం చేయంటున్నావు మరి చూడు అయ్యా. ఏ అమ్ములు కట్టినా ఎన్ని బండ్లు చూడు. ఎన్ని పొట్లారీలు దగ్గర 20 బండ్లు ఉన్నాయి. ఇవన్నైతే బాడికి మరి ఏ దూరం మార్పులు పోయినా మన నిజట్లో పోయిండో మళ్ళీ ఎట్లా అయిందో ఈ బండి నెంబర్ ఎంత 6605 మొత్తం సంజనే. ఇక్కడ బండ్ల మొత్తం ట్రెండింగ్ వచ్చేది. ఏ బండి అయినా సంజనే. ఎందుకంటే మంచిగా చేస్తారని నీట్గా చేస్తారు పని. ఆల్చమైనా అని పర్వాలేదు చేస్తారని మొత్తం చేసేస్తున్నారు. సంజయ్ మళ్ళా
సంజయ్ నా మనసులో ఇల్లు మొత్తం ఫస్ట్ రఫ్ పెట్టిండు, మళ్ళీ కలరింగ్ పెట్టి మళ్ళీ లప్పం పెడతారు, పెట్టి సూపర్ చేస్తారు ఇక బండి మాత్రం. మొత్తం ఈ అతడు సూపర్ కడతాడు ఈయన మన సర్దారు, ఆయన సర్దార్, ఆయన పేరు మనకు తెలియదు కానీ బండ్లు చూడే నీట్గా ఎట్లా సూపర్ కడతారు బండ్లు అయితే. ఎవరైనా తెచ్చి ఈయనే పెడతాడు బండ్లు, పొట్టినారీలు ఎవ్వరైనా ఈ సెట్ కానీ పెడతాడు. 8 బండ్లు ఉన్నాయా, దగ్గర 20 బండ్లు ఉన్నాయా దోస్తులు. సంజన చేసిండు పెయింటింగ్ సూపర్ ఉంది, జబర్దస్త్ ఉంది. ఇది అయితే అబ్బా ఆనందం అనిపిస్తుంది కానీ ఆనందం అవుతుంది కానీ కడతప్పుడు ఇబ్బంది అయితే పొట్లారిలోకైతే ఏములు పొట్టు దొరక చాలా ఇబ్బంది. ఓ బండి నెల రోజులు ఆగుతున్నాయి, రోడ్ల మీద బాగా జాగాలు ఉండేది. సింగల్ రోడ్డు పోతే ఇంకో బండి జాగా దొరకదు. దోస్తులు చూడు, ఇప్పుడు గంగేతి కాంక తయారు చేస్తున్నారు ఈ బండ్లు. కిరాయిలు దొరక పొట్టు దొరక చాలా ఇబ్బంది పడుతున్నాయి. స్టిక్కరింగ్ మాత్రం గంగేతి ఎట్లా సూపర్ చేస్తున్నారు బండ్లు అయితే. ఇక తీసుకపోతే ఒక ట్రిప్ కొడతారు, మూల బండ పెడతారు, నెల రోజులు దాకా పంతాయి. పొట్టు దొరక 1000 బండ్లు అయిపోయినాయి ఈ పొట్లారీలు. ఈ సింగల్ రోడ్లో పోతే మాత్రం మళ్ళీ ఇంకో బండికి జాగా దొరకదు. ఈ పొట్లారీలు అంత ఎడల్పు ఉంటాయి, సింగల్ రోడ్ల బండ్లు చాలా ఇబ్బంది ఉంటాయి. చూడు గంగేతి కాంక చేస్తారు, వామ్మ చూడు ఎంత ముద్దుగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.